ఎక్కడెక్కడ నుంచో వేలాంగిని వచ్చే భక్తులకు చర్చ్ కమిటీ వాళ్ళు డైలీ ఫ్రీ మీల్స్ ప్రేమ విందు అనేది అక్కడ వచ్చే భక్తులకు పెడుతున్నారు. వేలాంగిని నాగపట్నం చర్చ్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ వేలాంగిని పుణ్యక్షేత్రానికి మన తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా సంవత్సరానికి 1 నుండి 2 సార్లు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేలాంగినికి ఎక్కువగా ఆ దేవుడిని కోరుకున్న కోరికలు వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారండి. ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ట్రిప్ వెళ్ళాలన్నా గానీ, పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా గానీ ఇక్కడికైతే వస్తారు. దేవుడి వల్ల ఈసారి వేలాంగిని నేను ఈ 2025లో 3 సార్లు అయితే వచ్చాను. జనవరి సంక్రాంతి టైంలో వచ్చాను, మరలా అక్టోబర్ లో వచ్చాను, నవంబర్ లో ఫ్యామిలీతో వచ్చాను. వేలాంగినిలో రీసెంట్ టైమ్స్ లో పెట్టినట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మదర్స్ మేరీ డైలీ ఫుడ్ ప్రేమ విందు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 షెడ్లు అయితే వేశారు. ఇప్పుడు మనం చూస్తున్న షెడ్ లో భోజనం అయితే పెడుతున్నారు. పక్కన ఇంకో షెడ్ ఉంది, అది వెయిటింగ్ హాల్ అనమాట. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హోలీ పాత్ కి పక్కన అండ్ 18 స్థలాలు అంటారు కదా, చర్చికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటది. మార్నింగ్ స్టార్ చర్చ్ కి సౌత్ ఎంట్రన్స్ లో ఆపోజిట్ లో అయితే ఈ షెడ్ అయితే ఉంటది. ఇది వెయిటింగ్ హాల్. ఇక్కడ 500 చైర్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలి. వేరే బ్యాచ్ అయిన తర్వాత మన బ్యాచ్ అయితే పంపిస్తారు. ఇక్కడ చైర్స్ వెనకాల నిలబడతాం గానీ అలా సెక్షన్ ఏమీ లేదండి, సెట్లుగా పంపిస్తున్నారు. చాలా సిస్టమేటిక్ గా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ ప్రేమ విందు అనేది డైలీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా అయితే జరిగిద్ది. వీటి గురించి ఆల్రెడీ మన తెలుగు ప్రార్థనలో అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మన తెలుగు వాళ్ళకే కదండి, అన్ని భాషల వాళ్ళు అయితే వస్తారు. అన్ని భాషల వాళ్ళు తినడానికి వీలుగా చాలా బాగా అయితే చేస్తారండి. నిజంగా అరిటాకు భోజనం తిని కొన్ని సంవత్సరాలు అయితే అయిపోయింది. ప్లేట్స్ లో కాకుండా ఇలా అరిటాకులో పెడతాం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వడ్డించే వాళ్ళు కూడా అందరూ లేడీసే ఉంటారు. నీట్ గా హెయిర్ క్యాప్ పెట్టుకుని యూనిఫామ్ వేసుకుని మనకైతే భోజనం వడ్డిస్తున్నారు. ఏదో భోజనం పెడుతున్నాం అంటే పెడుతున్నాం అన్నట్టు కాకుండా చాలా మంచిగా అండ్ క్వాలిటీ ఫుడ్ అయితే పెడుతున్నారు. నిజంగా ఇక్కడ సాంబార్ అయితే చేస్తారు, చాలా బాగుంటది. చాలా అంటే చాలా బాగుంటది సాంబారు. తమిళనాడులో సాంబార్ ఫేమస్ కదా, సాంబార్ మాత్రం కొడతారు, చాలా బాగుంటది. ఈ రోజు మనకు వచ్చిన ఐటమ్స్ చూశారు కదా, సాంబారు అండ్ ఒక పచ్చడి అండ్ ఒక ఇగురు కూర, ఒకటి వచ్చేసరికి మిల్లీ మేకర్ కూర అయితే వేశారు. అప్పడం ఒకటి ఇస్తారు, రసం అండ్ ఒక స్వీట్ అయితే ఇస్తారు డైలీ. చూసారు కదా, ఈ రోజు వచ్చేసరికి సేమియా సగ్గుబియ్యం అయితే ఇచ్చారు. నిజంగా చాలా బ్లెస్సింగ్ ఫుడ్ అండి. ఇలా దేవుని భోజనం తినటం చాలా మంచిది. అండ్ సాంబార్లో వచ్చిన ముక్కల్ని అండ్ అప్పడాలని పెట్టుకుని సాంబార్తో తింటే చాలా బాగుంది. డైలీ సుమారుగా 2000 మంది దాకా తింటారు. ఇది 3వ తారీఖు 5వ నెల 2025 మార్చి నుండి అయితే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. మేము ఉన్న అన్ని రోజులు కూడా ఫ్యామిలీతో కలిసి మొత్తం ఇలాగ ప్రేమ విందుకైతే వెళ్ళాము. ఇంత మంచి కార్యక్రమానికి మనం సహాయం చేయాలన్నా కానీ సహాయం అయితే చేయొచ్చు. అవే మర్యాదకి వెళ్తే మనం ఏమైనా డొనేట్ చేయాలన్నా కానీ డొనేట్ చేయొచ్చు. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ వేలాంగిని సిరీస్ అంతా కూడా మన ఛానల్లో ఉంది. డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ బాను.